ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కష్టాలు కొనసాగుతున్నాయి. పలు బంకుల వద్ద వాహనదారులు బార్లు తీరగా మరికొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో పోలీసుల బందోబస్తు మధ్య పెట్రోల్ డీజిల్ను సరఫరా చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో రోజు పెట్రోల్ డీజిల్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఏ బంక్ దగ్గర చూసినా కూడా పెద్ద ఎత్తున వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. మరొక చోట నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. నిన్నటి మొన్న నుంచి కూడా డీజిల్ పెట్రోల్ దొరక ప్రజా రవాణా వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది. వ్యవసాయ సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి దృశ్యాలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తాయి. ప్రస్తుతం ఇప్పుడు నేను హన్మకొండ నగరంలోని ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాను. చూడొచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున వాహనాలు క్యూ లైన్లో ఎదురు చూసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. 2-3 రోజుల నుంచి కూడా పెట్రోల్ డీజిల్
దొరకదన్నటువంటి భావన కొద్దీ కావచ్చు, లేదంటే రేట్లు పెరుగుతున్నటువంటి భావన కొద్దీ పెద్ద ఎత్తున వాహనాలు ఇక్కడికి బారులు తీరి డీజిల్ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కావచ్చు, కొంతమంది వాటర్ బాటిల్స్, కొంతమంది క్యాన్లో తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనులకు చేసేటువంటి హార్వెస్టర్ కావచ్చు, ట్రాక్టరు, ఇతర వాడేటువంటి అక్కడ కూడా డీజిల్ దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కాబట్టి మనం విజువల్లో చూసినటువంటి ఈ ప్రాంగణం అంతా పెట్రోల్ బంక్ రెగ్యులర్గా ఒక్కొక్క బైకు 2 బైక్స్ అట్లా వచ్చి కార్లు వచ్చి పెట్రోల్ డీజిల్ కొట్టుకొని వెళ్ళేటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారిగా వందలాది వాహనాలతో ఏ బంకు చూసినా పూర్తిగా రద్దీగా మారిన పరిస్థితి. నాకు అందుబాటులో కొంతమంది వాళ్ళదారు ఎంతసేపు అయితే వెయిట్ చేయబట్టి ఎక్కడి నుంచి వచ్చిన మీరు ఎంత అవసరం ఉంది మీకు? ఎంతసేపు అయితే వెయిట్ చేయబట్టి మీరు ఇప్పుడు పోగండి అవుతుంది. ఎంత అవసరం ఉంటే ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి? పెట్రోల్ దొరుకుతలేదు కాబట్టి బండ్లలో నింపుకుందామని ఆలోచన. నిన్న మొన్న పోయిస్తున్నారు పెట్రోల్? అక్కడ ఊర్లో పోయించేస్తుంది. దొరుకుతలేదు పెట్రోల్ అసలు. ఇక్కడ బంకులన్నీ బంద్ చేస్తుండ్రు. పెట్రోల్ లేదు. ఇక్కడ శాంపేట నేషనల్ మార్ట్, అది విశాల్ మార్ట్ పక్కకు అక్కడ నిన్న అక్కడ రంగశాపేట, గొర్రెకుంట, అది నకలపల్లి లేదంటుండ్రు. తాళ్ళు కట్టుకుంటుండ్రు మొత్తం. పోనిస్తలేరు. పెట్రోల్ లేదంటుండ్రు. వాహనదారుల అభిప్రాయం అయితే చాలా బంకులలో కూడా నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. పెట్రోలు లేదు, డీజిల్ లేదని చెప్తా ఉన్నారు. కానీ వాహనదారులు ఉద్యోగరీత్యా పనులకు వెళ్ళేటువంటి వారు కావచ్చు, పూర్తిగా ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన వారంతా కూడా ఆ భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కొంత ఆర్టీసీ బస్సులో మాత్రమే ప్రయాణాలు కొనసాగిస్తారు. 2 వీలర్ 4 వీలర్ సంబంధించినటువంటి ప్రయాణికులంతా కూడా వాయిదా వేసుకున్నటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. డీజిల్ దొరకక గ్రామీణ ప్రాంతాలలో వరికి కోత సీజన్ కావచ్చు, వ్యవసాయ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో హార్వెస్టర్లు, వందలాది ట్రాక్టర్లంతా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి అన్ని జిల్లా కేంద్రాలలో లారీలు కూడా రోడ్డుపైనే నిలిచిపోయినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాలో ఎక్కువగా పెట్రోల్ డీజిల్ కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి. రోజుల కొద్దీ పెట్రోల్ డీజిల్ కోసం తిరగాలంటే సమయం వేస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంటూ వాహనదారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాత్రి అంతా కూడా వెయిట్ చేసినప్పటికి కూడా ఇంకా కొంత 100-200 మాత్రం పెట్రోల్ డీజిల్ మాత్రమే కొడుతూ ఉన్నారు. ఫుల్ ట్యాంక్ చేయటువంటి అవకాశం లేదంటే కూడా వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైతే అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో అటువంటి ఇబ్బందులు లేవని చెప్పినప్పటికీ కూడా ఏ బంక్ దగ్గరికి వెళ్ళి చూసినా కూడా నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని బంకులలో డీజిల్ పెట్రోల్ ఉంటే వందలాది వాహనాలు బారులు తీరి గంటల కొద్దీ పెట్రోల్ డీజిల్ కోసం నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే పోలీసులు కూడా బందోబస్తును ఏర్పాటు చేసి ఎటువంటి ఘటనలు కావచ్చు, ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు కావచ్చు, ఘర్షణలు జరగకుండా బందోబస్తు నిర్వహించి బందోబస్తు మధ్య పెట్రోల్ డీజిల్ పంపిణీ కార్యక్రమం అయితే కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న రాత్రి అంతా మహబూబాబాద్ జిల్లా కావచ్చు, హన్మకొండ నగరంలో అనేక బంకులలో వాహనదారులు బారులు తీరిన నేపథ్యంలో ఎటువంటి ఘర్షణ వార్తలు చేసుకుంటే స్థానిక సిఐలు, ఎస్ఐలు అంతా కూడా అక్కడ బందోబస్తు నిర్వహించి ఎవరైనా అల్లర్లు చేసే వారంతా కూడా ఇబ్బందులు పడకుండా చూసినటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. మహబూబాబాద్ కావచ్చు, ఇటు జనగామ, హన్మకొండ జిల్లాలో మాత్రం డీజిల్ పెట్రోల్ కష్టాలు ఎక్కువగా వెంటాడుతున్నటువంటి పరిస్థితి. ఇటు పౌర సరఫరాలకు సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. సరఫరా జరిగేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తాం. డీజిల్ పెట్రోల్ తీసుకొస్తాం. ఎవరు కూడా ఇబ్బందులకు గురి చేయొద్దు, కృత్రిమ కొరతను సృష్టించదంటూ కూడా అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పూర్తిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 436 బంకులు ఉన్నప్పుడు చాలా బంకుల్లో కూడా నో స్టాక్ బోర్డులుగా చాలా బంకుల్లో భారత పరిస్థితి విజువల్లో చూస్తున్నాం. ఒక క్యూ లైన్లో ఒకరు ముందు వెళ్ళడం కావచ్చు, వెనక్కి వెళ్ళడం నేపథ్యంలో వాహనదారుల మధ్య తోపులాటలు, గొడవలు జరిగేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉన్నాయి. ఇక్కడ 4-5 లైన్లు క్యూ లైన్లు ఉన్నటువంటి దృశ్యాలు కనిపిస్తాయి. 4-5 లైన్లు ఉన్నప్పటికీ కూడా కొంతమంది అత్యుత్సాహం కొద్దీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇక్కడే పోలీసులు కావచ్చు, నిర్వాహకులంతా కూడా ఇబ్బంది పెట్టకుండా చూసినటువంటి ప్రయత్నాన్ని అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రెండో రోజు మాత్రం పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు పెద్ద సంఖ్యలో బారులు తిరిగినటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే అనేక బంకులలో నో స్టాకు బోర్డులు ఏర్పాటు చేసి మొత్తం తాళాలు వేసుకొని పెట్రోల్ బంకులను మూసివేసి నిర్వాహకులు వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉన్నటువంటి బంకులలో ఎటువంటి ఘటన జరగకుండా, ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసుల బందోబస్తు నడమ పెట్రోల్ డీజిల్ సరఫరా పంపిణీ కార్యక్రమం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో తిరుపతి ప్రైమ్ 9 వరంగల్ నుంచి.